ఆంధ్రప్రదేశ్లోని మద్యం షాపుల యజమానులకు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలా కల్తీ మద్యం కాకుండా నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్ట్ షాపుల దుకాణదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఇప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్డీఏ పార్టీ నేతలు పలుచోట్ల బెల్ట్ షాపులను నడుపుతున్నారని, వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. మద్యం షాపుల యజమానులకు ప్రభుత్వం నుంచి ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. మద్యం షాపుల మార్జిన్ను త్వరలో పెంచుతామని, మద్యం దుకాణదారులకు ఏమాత్రం నష్టం లేకుండా చర్యలు చేపడతామన్నారు. జగన్ సంక్రాంతి తర్వాత జనంలోకి వచ్చి పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి జగన్ కు వెన్నులో వణుకు మొదలైందన్నారు. కాకినాడ పోర్టులో వైఎస్ఆర్సీపీ నేతల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.